ఎకానమీ పరిస్థితి చూస్తే మనం ఈ కరోనా తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఆర్థికంగా చాలా కుదేలైపోయిన పరిస్థితి. అయితే స్ట్రాంగ్ ఎకానమీ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? కేంద్రం అధికారంలోకి వచ్చినటువంటి 2014 నుంచి ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయత్నం చేస్తూ వచ్చింది. మొన్నటి బడ్జెట్లో కాకుండా అంతకు ముందు బడ్జెట్లో ప్రభుత్వము తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఈ లక్ష్యము పట్ల ఈ కుహనా మేధావులు, బీజేపీ అంటే పడని వాళ్ళు, మోడీని ద్వేషించేవాళ్ళు అనేక రకాల ఇది సాధించగలరా, ఇంత పెద్ద లక్ష్యమా? $5 ట్రిలియన్ ఎకానమీ, $5 ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థను భారతదేశం సంపాదించాలి. ఇవాళ మనం 2.8, 2.9 రేంజ్లో ఉన్నాం. సో అనతి కాలంలో 2 ఏళ్ళు 3 ఏళ్ల కాలంలో దీన్ని రెట్టింపు చేయాలి అనేటటువంటి సామాన్యమైనటువంటి లక్ష్యం కాదు. అసలు ఇటువంటి లక్ష్యం గురించి ఆలోచించడానికే సాహసం కావాలి, ధైర్యం చేయాలి. మోదీ ప్రభుత్వము దీన్ని ఆలోచన చేయటం కాదు, దీన్ని తన లక్ష్యంగా పెట్టుకుని ప్రజల ముందు ప్రతిపాదించింది, మేము ఈ $5 ట్రిలియన్ ఎకానమీని మేము సాధించి తీరుతాము అని. గతంలో ఇందిరాగాంధీ ఎప్పుడో గరీబీ హఠావో అంటూ ఒక నినాదం ఇచ్చి గెలుస్తూ వచ్చేసేది. భారతదేశంలో ఆ ఉన్నంతకాలము, ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం కూడా గరీబీ పోలా. గరీబీ ఎప్పుడు పోయిందంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గరీబీ పోయింది. కాంగ్రెస్ హఠావో అన్నారు. కాంగ్రెస్ 30 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు, దారిద్ర్యరేఖకు కింద ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంక్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఇవాళ వాళ్లకు బ్యాంకులో అకౌంట్లు వచ్చినాయి, జన్ధన్ ఖాతాలు వచ్చినాయి, దాంట్లో డబ్బులు వచ్చేనాయి. భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో ఈ అడగారినటువంటి 30 కోట్ల మంది ప్రజలు మేము కూడా భాగస్వాములము, మేము కూడా ప్రాతినిధ్యం వహిస్తామంటూ ముందుకొచ్చారు. ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడడం కారణంగా ఈ మధ్యలో ఉన్నటువంటి దళారీ సిస్టమ్ మొత్తం పోయింది. మీకు జ్ఞాపకం ఉంటుంది, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ₹100 పంపిస్తే ₹86 పోతున్నాయి, ₹16, ₹18 కింద చేరుతున్నాయి, మిగతా డబ్బులన్నీ కూడా ఈ దళారీ వ్యవస్థలు అయిపోతున్నాయి అని. ఇవాళ ₹100 పైనుంచి కిందకు వస్తే ₹100 కింద లబ్ధిదారుడికి అందుతున్నాయి. ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఈ జన్ధన్ ఖాతాల కారణంగా ఇవాళ నెలకు ₹6,000 బడుగు రైతులకు ఇస్తుంటే ₹6,000 తిన్నగా రైతుకే పోతున్నాయి కదా, దళారీ వ్యవస్థ పోయింది కదా. అట్లాగే అనేక సంక్షేమ పథకాల పేరు మీద దొంగ ఖాతాలు అంతే. ఎందుకంటే మీరు PDF ఈ ప్రైస్ డిస్ట్రిబ్యూషను లేకపోతే రేషన్ దుకాణాల్లో ఎన్ని దొంగ రేషన్ కార్డులు వీళ్ళే పుట్టించేయటం, వాటి పేరు మీద తరలించేయటం. ఇవాళ ఏమైంది? ఈ రకంగా ఈ అవినీతిని ఎదుర్కోవటంలో భాగం ఒకటి. ప్లస్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందు మనకున్నటువంటి చెద, చీడ, పురుగు, పుట్ర వీటిని తోసేస్తే ఆ చెట్టు సుభిక్షంగా పైకి ఎదుగుతుంది. ఈ $5 ట్రిలియన్ ఎకానమీని సాధించటం కోసం ఒక పక్కన వ్యవసాయ రంగానికి ప్రోత్సహిస్తూ, వ్యవసాయ రంగంలో కూడా ఆయన ఎన్నుకున్న మార్గాలేంటి? ఈ బీజేపీ ప్రభుత్వం జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఆధారంగా రైతుకు రూపాయి ఖర్చు లేకుండా వాడు పంట పండించుకోవాలి, పంటను తనకిష్టం ఉన్నటువంటి రేటుకు అమ్ముకుని లబ్ధి పొందాలి. ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి, బెల్లం, ఇవే ఎరువులు. తన శ్రమ, లెక్కల కష్టం, తను కానీ తన ట్రాక్టర్ కానీ ఇంకోటి కానీ, వీటితోటి ప్రకృతి ఆధారంగా వేపాకు, వేపపిండి, లేకపోతే ఇంకో నూనె, ఇంకోటి ఈ రకంగా వేస్తూ వ్యవసాయపు ఖర్చులు తగ్గిస్తూ ఉత్పత్తి పెంచుతూ రైతులు బలోపేతం చేయటం. మీరు కూడా జీరో ఫార్మింగ్ ఏదో? నేను కూడా ఈ జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ రైతుని. నేను కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తుంటాను. జనగామ దగ్గర నాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. అయితే ఇదొకటి. దీంతో పాటుగా విదేశీ పెట్టుబడులు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. అందరికీ ఉన్న భ్రమ ఏంటంటే చైనాలో పెట్టుబడులు అని. చైనాలో పెట్టుబడి పెట్టిన కంపెనీలు కూడా చైనా నుంచి తరలించుకొని భారతదేశం రావడానికి అక్కడి నుంచి వాళ్ళ కంపెనీలు సామాగ్రి, యంత్ర సామాగ్రి, వస్తు సామాగ్రి మొత్తం షిఫ్ట్ చేసి భారతదేశం వస్తున్నారు. దీనికి తగ్గట్టుగా భారతదేశం కూడా తన యొక్క చట్టాలను సవరించుకుంది. మీరు గమనించండి, గత అనేక సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి పాత చట్టాలు, ప్రగతికి అడ్డంకిగా ఉండే చట్టాలు తొలగించి ఈ రకమైన పెట్టుబడులకు సానుకూలమైనటువంటి వాతావరణం, అందులో భారత్ యొక్క ప్రయోజనాలు కాపాడుతూ, మళ్ళీ మన ప్రయోజనాలు తాకట్టు పెడుతూ కాదు. ఈ కుహనా మేధావులు, లేకపోతే ఈ తెలియని కేసీఆర్లు, లేకపోతే ఈ కమ్యూనిస్ట్ నాయకులు చేస్తున్నటువంటి దేశాన్ని కార్పొరేట్ సెక్టార్లకు అమ్మేస్తుంది. ఇవన్నీ దొంగ మాటలు, అబద్ధపు మాటలు. వీళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారు, విషయం తెలిసి దాచిపెడుతున్నారు. ఈ రకంగా ఒక చట్టాలు తీసుకురావటం,
పెట్టుబడులు పెంచడం, వీటితో పాటుగా ప్రతి మనిషిని భాగస్వామ్యం చేయటం. స్కిల్ ఇండియాకి ఏదో ఒక ప్రోగ్రాం. ఎవరికి ఏ వృత్తిపైన నైపుణ్యం ఉంటుందో, లేకపోతే ఎవరికి ఏ ఉత్సాహమైన అభిరుచి ఉంటుందో వాళ్ళు ఆ వృత్తి నేర్చుకోవడం, తద్వారా వాళ్ళు ఆ వృత్తి ద్వారా తమ జీవనోపాధిని పెంచుకోవటం. స్మార్టప్ ఇండియా. ఇవాళ క్యాంపస్ నుంచి బయటికి రాగానే ఒక ఇంజనీరింగ్ స్టూడెంటో, డిగ్రీ కాలేజ్ స్టూడెంటో తనకు నచ్చినటువంటి ఏదో ఒక చిన్న కంపెనీని పెట్టుకుని బ్యాంకు నుంచి రుణం తెచ్చుకుని తద్వారా తాను జీవిస్తూ 10 మందిని బతికించటం. మోదీ గారి సిద్ధాంతం ఉంటుంది, నువ్వు ఉద్యోగాలు అడుక్కునే మనిషివి కాకూడదురా, నువ్వు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలి అని. యు ఆర్ నాట్ ఎ జాబ్ సీకర్, యు ఆర్ ఎ జాబ్ ప్రొవైడర్. దానికి స్టార్టప్ కంపెనీలు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్లు, ఈ రకంగా ప్రతి రంగాన్ని కూడా దాని పాలన ఇంకో జరిగింది. దేశంలో ఉపాధి కల్పన మార్గాలు పెరిగినాయి, ఉపాధి పెరిగింది, తద్వారా దేశం యొక్క ఆర్థికంగా బలోపేతం అవుతున్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని $5 ట్రిలియన్ ఎకానమీ. ఇవాళ మీరు మొన్న బడ్జెట్ వండి ప్రపంచ దేశాలు మొత్తం శ్లాఘించినాయి కదా. మన దేశంలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకులు అంటే ఒంటికాలపైన మోదీ పైన, బీజేపీ పైన లేచేటటువంటి ఒంటికాలపై లేచేటటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా బడ్జెట్ బాగుంది అనేటటువంటి పరిస్థితి వచ్చేసింది కదా. ఈ రకంగా భారతదేశపు ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం కోసం తీసుకుంటున్న అనేక చర్యలు ప్రపంచం మొత్తం శ్లాఘిస్తున్నాయి, మనల్ని అనుకరిస్తున్నాయి. తర్వాత ఇతర దేశాలపైన ఆధారపడేటటువంటి పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అన్న పథకము ఇది సామాన్యమైనది కాదు. దీన్ని అనేక తరతరాల పాటు ఈ భారతదేశాన్ని సమున్నతంగా ఉన్నత స్థాయిలో ఆర్థిక రంగంలో నిలబెట్టేటటువంటి ఒక కార్యక్రమం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒకటి, తెలుగు పాపులర్ టీవీ ఛానల్స్ ప్రేక్షకులకు కూడా ఈ విషయం తెలియడం కోసం, మనం ఇప్పుడు కూడా అనేక దశాబ్దాల పాటు ఆ గల్ఫ్ నుంచి వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్, చమురు ఉత్పత్తులపైనే మనం ఆధారపడి బతుకుతున్నాం. కొంచెం తేడా వచ్చినా కానీ ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి. వీటికి ప్రత్యామ్నాయ మార్గాలను ఈ మోదీ ప్రభుత్వం సాహసోపేతంగా అమలు చేసింది. ఎట్లా? ఇవాళ ప్రపంచం మొత్తానికి కూడా సౌరశక్తి, సోలార్ ఎనర్జీలో మనమే కేంద్రం, మనం హబ్బు. కొన్ని వేల మెగావాట్ల విద్యుత్తుని వాడు ఉత్పత్తి చేస్తున్నాం. దాని కారణంగా బొగ్గు యొక్క వినియోగం తగ్గింది. బొగ్గు వినియోగం తగ్గడం కారణంగా పర్యావరణం కాపాడబడుతున్నది. ఖర్చు తక్కువ, గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పాదన, బ్యాటరీలు, శబ్ద కాలుష్యం తగ్గింది, వాతావరణ కాలుష్యం తగ్గుతున్నది. ఈ రకంగా ఒకటి. గతంలో ఎప్పుడైతే మనం బయట నుంచి ఆధారపడి ఉన్నామో వాటన్నిటి కారణంగా మనం ఏదో రోజునాడు వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు, మన చట్టాలు మనం చేసుకునే దౌర్భాగ్యకర స్థితి ఉండేది. గతంలో వచ్చిన చట్టాలను అవే అమెరికాకు అనుకూలంగా చట్టాలు చేయటం, స్వేచ్ఛా విపణిని ప్రోత్సహించడం కోసం, ఫ్రీ మార్కెట్, ఫ్రీ ట్రేడు, లేకపోతే చైనాకు అనుకూలంగా ఉండేట్టు, గతంలో ఒకసారి రష్యాకు అనుకూలంగా ఉండేట్టు, ఏ దేశము మనకు సహాయం చేస్తూ వచ్చిందో ఆ దేశం యొక్క పెత్తనాన్ని పరోక్షంగా మనం స్వీకరిస్తూ వచ్చాం. ఇవాళ మనము 10 దేశాలకు, ఇతర దేశాలకు మార్గదర్శనం చేసేటువంటి స్థితిలో ఉన్నాం. డిఫెన్స్ రంగం తీసుకోండి. ప్రతి చిన్న విషయానికి ఇతర దేశాలపైన ఆధారపడ్డాం కదా. ఇవాళ భారతదేశము తనంతట తానుగా తన స్వశక్తి మీద మేడ్ ఇన్ ఇండియా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ విమానాలు తయారు చేస్తున్నది, ట్యాంకులు తయారు చేస్తున్నది, విమానాలు తయారు చేస్తున్నది. ఎవడో ఇచ్చేటటువంటి రఫేల్ విమానాలకు కూడా మనకు అనుగుణంగా కావాల్సినటువంటి శాస్త్ర సాంకేతిక రకాలు అందులో జోడించుకుని మనం ఇవాళ తెచ్చుకుంటున్నాం. ఇవాళ భారతదేశంలో భారతదేశం యొక్క సైనిక పాఠవం కారణంగా, మనం రక్షణ రంగంలో మనం పెడుతున్నటువంటి ఖర్చు కారణంగా బలమైనటువంటి దేశము, సైనిక పాఠం సౌష్ఠవమైనటువంటి బలమైనటువంటి సైనిక పాఠం కలిగినటువంటి చైనా కూడా మన సరిహద్దు నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. చాలా కాన్షియస్గా ఈ మాట వాడుతున్నా. భారతదేశం యొక్క బలమైనటువంటి ఒకటి పెట్టుకున్నటువంటి సూత్రాలు, 2 అది చేస్తున్నటువంటి రక్షణ రంగంలో చేస్తున్న కారణంగా ఇవాళ చైనా కూడా మన సరిహద్దుల నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి, వెనుకకు జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ప్రతి చిన్న ఎలుక, పిల్లి కూడా మనల్ని భయపెట్టేవి, చిన్న దేశాలు కూడా మనల్ని భయపెట్టేవి. ఇవాళ అవి మనల్ని అందరినీ కూడా వాటికి నాయకత్వం వహించడం కోసం అని చెప్పి ఎదురు చూస్తున్నాయి. ఈ రకంగా ఆర్థిక రంగము స్వావలంబన దిశగా ఆత్మనిర్భర్ భారత్ పేరుతో పెట్టినటువంటి కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇవాళ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పనిలో మోదీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నాయి. నేను చాలా క్లుప్తంగా చెప్పాను. దీన్ని చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి సరిపోవు.